అందరు మోకరించాలి. మోకాళ్ళ మీద ఉండి అందరు మోకాళ్ళ మీదకి వచ్చి చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. నాన్న నీకు వినబడతలేదారా? చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. ఎవరు మాట్లాడద్దు. ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనములు, స్తోత్రములు. సాయంకాల వేళ ఇదిగో చిగురుపాడు గ్రామంలో మీరు సమకూర్చిన చిన్న పిల్లల కొరకే మీకు వందనాలు. మాకు కొంత ఆలస్యమైంది, మమ్మల్ని క్షమించుము. ఓ దేవా, ఓ ప్రభువా, అయినప్పటికీ నడిపించారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాత్రికాల వేళ ఇదిగో ఈ పిల్లల్ని సమకూర్చి ఈ విధంగా మరి సండే స్కూల్ ఏర్పాటు చేయగలటకు ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు. ఈ ఈస్టర్ దినాన ఇదిగో మీ విజయాన్ని మేము పండగ చేసుకుంటుండగా జ్ఞాపకం చేసుకున్నాము. వీరు కూడా మీ పునరుత్థానంలోనికి నడిపించబడటకు సహాయం చేయండి. దేవ ఈ సమయాన్ని దీవించము. పాడే పాటల్లో సహాయం చేయండి. చక్కగా యాక్షన్ చేయగలటకు సహాయం చేయము. కృప చూపము. దేవా కంఠదాఖలు చెప్పగలటకు సహాయం చేయండి. ఆ విధంగా మరి భోజన సహవాసం మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ ఇంకా రావాల్సిన బిడ్డలు నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్స్ అన్ని తీసి పక్కకు పెట్టేసేసి అంతే లైన్లో నిలబడండి. ఇంకా బైబిల్స్ అన్ని తీసేసి పక్కకు పెట్టేసేసి లైన్లో వరుసగా నిలబడండి. పాటలు పాడదామా? చెప్పండి. ఫస్ట్ పాట ఏం పాడబడింది చెప్పండి పిల్లలు. ఫస్ట్ పాట మీరే గట్టిగా పాడాలి. ఇంకా సరేనా? ఫస్ట్ పాట దేవుని స్తుతించే పాట పాడదాం. స్తుతులు పాడదామా? రెడీ 1 2 3 స్టార్ట్. స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడేదాం సమస్తమిచ్చిన సృష్టికర్తకు, మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి కీర్తింతుము రారాజును. మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును. స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. 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 మరణమున్ జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును. మరణమున్ జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును. స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. టీవీలో పేరు పాడదామా? సరే గట్టిగా పాడాలి. మరి గట్టిగా పాడాలి.
గట్టిగా సినిమాలో ప్రేమ తెల్లబోయింది, కలువరిలో ప్రేమ వెలిగిపోయింది, కలువరిలో ప్రేమ వెలిగిపోయింది, దాని ముందు లోక ప్రేమ వెలిసిపోయింది, దాని ముందు లోక ప్రేమ వెలిసిపోయింది. ఏ ప్రేమ కావాలి నీకు, ఏ ప్రేమ కావాలి, ఏ ప్రేమ కావాలి నీకు, ఏ ప్రేమ కావాలి. లా 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 లా. దారి చూపిస్తారా దేవుడు? రెడీ? దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా, దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. ముందుకి వెనకకి లెఫ్ట్ కి రైట్ కి దారి చూపిస్తాడు రా, ముందుకి వెనకకి లెఫ్ట్ కి రైట్ కి దారి చూపిస్తాడు రా. అరెరెరె దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా, అరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. ముందు సముద్రమున్నను వెనుక శత్రులున్నను, ముందు సముద్రమున్నను వెనుక శత్రులున్నను, సముద్రాన్ని సముద్రాన్ని ఏంటి సముద్రాన్ని తెరిచాడు రా దేవుడు, శత్రువును ఓడించెరా, అరే సముద్రాన్ని తెరిచాడు రా దేవుడు, శత్రువును ఓడించెరా. గట్టిగా పాడాలి పిల్లలు. దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా, అరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. పిండి లేకపోయినా నూనె కసమైనను, పిండి లేకపోయినా నూనె కసమైనను, అద్భుతముగా ఆహా అద్భుతముగా ఓహో అద్భుతముగా రొట్టెలాయరా, ఆ రొట్టెలు తక్కువెప్పుడు కాలేదురా, అరే అద్భుతముగా రొట్టెలాయరా, ఆ రొట్టెలు తక్కువెప్పుడు కాలేదురా. అరెరెరె దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా, అరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. సింహాల బోనులో దానియేలు నేసిన, సింహాల బోనులో గట్టిగా పాడాలి. దానియేలు నేసిన, సింహాల అమ్మో సింహాల బాబోయ్ సింహాల నోరు మూసెరా దేవుడు, రాజు సైతం షాక్ అయ్యేరా, హోయ్ సింహాల నోరు మూసెరా దేవుడు, రాజు సైతం షాక్ అయ్యేరా. అరెరెరె దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా, అరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు
రెడీ. దేవుని ప్రేమయే అద్భుతం, దేవుని ప్రేమయే అద్భుతం, దేవుని ప్రేమయే అద్భుతం, దేవుని ప్రేమ ఎంతో ఎత్తు నీవెక్కలేనిది, ఎంతో లోతు నీవు తాకలేనిది, ఎంతో వెడల్పు నీకంతరానిది దేవుని ప్రేమ. God's love to me is wonderful, God's love to me is wonderful, God's love to me is wonderful, God's love to me. So high, you can't get over it, so deep, you can't get under it, so wide, you can't get around it, God's love to me. ప్రజా, నేను 9th క్లాస్ ఉన్నాను. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరనెను. కాబట్టి వారి కూడా వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలమునకు సమయమునకు తన తండ్రి తన స్వాధీనమందుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. My name is Divasri. I'm studying 7th class. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తన తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. My name is Madhuri. I'm studying. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదరా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తన తండ్రి స్వాధీనమందుకొని ఉన్నాడు, తెలుసుకొనట అది మీ పని కాదు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. Stanley. I am studying 5th class. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చను గాని కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు.
బాప్తిస్మం పొందెదరు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5 వచనాలు. క్లాస్ యోహాను నీళ్లతో బాప్తిస్మను కొద్ది దినములలో నేను బాప్తిస్మము పొందెదరు. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 5వ వచనం. చెక్. హలో, ప్రైజ్ ద లార్డ్. సరే పిల్లలు, ఈరోజు ఏం పండగ చెప్పండి? ఈస్టర్ పండగ కదా. ఈస్టర్ పండగ అంటే ఏంటి? సమాధుల పండగ. సమాధుల పండగ కాదు పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని జయించి లేచిన రోజు. చెప్పండి ఏంటి? సమాధుల పండగ అంటే ఏంటి తెలుసా? సమాధులలో శవాలన్నీ ఉంటాయి, కానీ యేసుక్రీస్తు యొక్క సమాధి, ఆయన ఏ సమాధి అయితే యేసుక్రీస్తుని పెట్టారో ఆ సమాధిలో ఆయన శవం లేదు పిల్లలు, ఆయన దేహం లేదు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు యొక్క దేహము లేదా యేసుక్రీస్తు యొక్క పార్థివ దేహం అనేది అది ఏం చేయబడిందంటే, 3వ దినాన యేసుక్రీస్తు ముందు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో యెరూషలేముకి వెళుచున్నాము, వాడు వెళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడు అంటే నేను అప్పగించబడతాను, నన్ను శ్రమల పాలు చేసి నన్ను సిలువ వేసి చంపేస్తారు, నేను చనిపోతాను, మళ్ళీ ఏం చేస్తాను? 3వ రోజున తిరిగి లేస్తానని యేసుక్రీస్తు చెప్పాడు పిల్లలు. కాబట్టి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు తెలుసా? మనందరి కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఎందుకు చనిపోయింది యేసుక్రీస్తు మరి చెప్పండి? ఎందుకు నీ కొరకు చనిపోయాడు? ఎందుకు నా కొరకు చనిపోయిండు అంటే బైబిల్ ఏముంది తెలుసా పిల్లలు? మనుషులందరూ కూడా పాపం చేస్తున్నారంట. చెప్పండి, ఏం చేస్తున్నారు? పాపం అంటే ఏంటి? అబద్ధాలు ఆడటమే పాపం. మీరు స్కూల్కి వెళ్తారు, మీ పక్కన ఫ్రెండ్ పెన్సిల్ ఉందా? బ్యాగులో చెప్పకుండా పెన్సిల్ తీసుకోవడమే, దొంగతనం చేయడమే పాపము. ఏ కారణం లేకుండా మీ ఫ్రెండ్ని గిల్లడమే పాపము. వాని ముఖం మీద గుద్దడమే పాపం. చాడీలు చెప్పడం కూడా. ఏంటి మీరిద్దరు పక్క జరుగు, దెబ్బలు పడతాయి మళ్ళీ మీకు. సరే పిల్లలు, అయితే యేసుక్రీస్తు వారు చిన్న పిల్లల కొరకు కూడా చనిపోయాడు. అంటే ఎవరెవరు పాపం చేశారో పాపం చేసే వారందరి కొరకు యేసుక్రీస్తు ఏం చేశారంటే తన ప్రాణం పెట్టాడు పిల్లలు. ఇదిగో పాపాలు క్షమించబడకపోతే పరలోకం పోలేమని బైబిల్ చెప్తుంది పిల్లలు. పరలోకం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? పరలోకం పోవాలంటే ఏం కావాలి? పాపాలు చేయకూడదు కాదు, మనం చేసినాం. మరి ఎట్లా? ఏం కావాలంటే మన పాపాలని క్షమించబడాలి. చెప్పండి, ఏం చేయాలి? మన పాపాలని క్షమించబడితే మనము పరలోకం వెళ్తాం. ఈ ఆకాశము దానిపైన ఆకాశము దానిపైన ఆకాశాలు అంత ఎత్తులో యేసుక్రీస్తు ఆ పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఎవరిని పడితే వారు రానివాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరు పాపాలు క్షమించబడ్డాయో, ఎవరు యేసుక్రీస్తుని దేవునిగా రక్షకునిగా హృదయంలోనికి ఆహ్వానించారో, యేసయ్యా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో నా పాపాలు క్షమించయ్యా అని ఎవరైతే అడుగుతారో వారికి పరలోకం పిల్లలు. అయితే నీకు నాకు పరలోకం ఇవ్వడం కొరకై యేసుక్రీస్తు చనిపోయాడు. అర్థమవుతుందా? పాపాన్ని బట్టి మనం పరలోకం పోలే. మనం పరలోకం పోవాలంటే ఏం అడ్డం వస్తుంది తెలుసా? మన పాపాలకు అడ్డం వచ్చేస్తూ ఉన్నాయి మన పాపాలన్నీ. అయితే యేసుక్రీస్తు మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీరు పరలోకం పోవాలంటే మీ పాపం అడ్డుకుంటుంది, మీరు పోలేరు. అందుకే మీరు ఈ లోకంలో ఉన్నప్పుడే ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి,
కడుక్కోవాలని చెప్పాడు. చనిపోయిన తర్వాత మనం అది చేయలేం. పిల్లలు మీకు అర్థమవుతుందా? మనం చనిపోయినాక పాపాలు ఒప్పుకోలేము, కడుక్కోలేము. చనిపోయిన వ్యక్తి మాట్లాడతాడా? కాళ్ళకు బురదంటే కడుక్కుంటాడా? దోమ గురుస్తుంటే దోమ కుడుతుంటే తీసేసుకుంటాడా? తీసేసుకోలేడు. మనం కూడా చనిపోయిన తర్వాత మన పాపాలు తీసేసుకోలేం పిల్లలు. మనం బ్రతికున్నప్పుడే ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? యేసయ్యా నేను పాపిని, ఇదిగో నా పాపం కొరకు ఏం చేసినావు నీవు? కల్వరి సిలువలో రక్తమంతా కార్చు. మీకు తెలుసా యేసుక్రీస్తు? ఎప్పుడైనా చూసారా యేసుక్రీస్తు ప్రభుని సిలువలో? ఎట్లుంటాడు ఆయన? ఎట్లుంటాడు? ఇట్లా సిలువలో ఇట్లా వేలాడుతూ ఉంటాడు కదా, వేలాడుతూ ఉంటాడు. ఈ చేతిలో ఒక చీల కొట్టారు, ఈ చేతిలో ఒక చీల కదా, కాళ్ళకు కూడా చీలలు కొట్టారు. తలకేం పెట్టారు చెప్పండి? ముండ్ల కిరీటం. బంగారు కిరీటం కాదు, ముండ్ల కిరీటం పెట్టి ఇట్లా రెల్లుతోటి ఇట్లా కొట్టారు పిల్లలు. ఈ ముళ్ళ కిరీటం తలలో దిగాలని ఇట్లా కొడితే ముందు తలలోకి దిగి రక్తం అంతా కారిపోయింది పిల్లలు. యేసుక్రీస్తు ఎంతో బాధపడ్డాడు. ఎందుకు తెలుసా? నువ్వు చేసిన పాపాన్ని బట్టే. నువ్వు అబద్ధం ఆడావు కదా, అందుకు నీ కొరకు అబద్ధాన్ని బట్టి నీకు పెట్టాలి ముళ్ళ కిరీటం. అయితే యేసుక్రీస్తు ఏం చేసింది తెలుసా? నీకు బదులుగా యేసుక్రీస్తు తన తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకుంది పిల్లలు. నువ్వు ఆ బాధ భరించలేవని యేసుక్రీస్తు నీ కొరకే ముళ్ళ కిరీటం పెట్టించుకుంటూ. నువ్వు పక్కవాడిని కొడతావు కదా, కాబట్టి అందుకే నువ్వు ఏ కారణం లేకుండా మనం కొడతావు కాబట్టి ఇప్పుడు నీ చేతులకు దెబ్బలు కొట్టాలి. కానీ యేసుక్రీస్తు ఏం చేసిండు? ఆ చీలలతో కొడితే నువ్వు తట్టుకోలేవని నీ శిక్ష అంతా యేసుక్రీస్తు తీసుకుంది పిల్లలు. అర్థమవుతుందా? మన కాళ్ళకు చీలలు కొట్టాలి యాక్చువల్గా అయితే, కానీ యేసుక్రీస్తు కాళ్ళకు చీలలు. అట్లా ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు తెలుసా? ముఖం మీద ఏం వేశారు చెప్పండి? ఉమ్మి వేశారు. ముఖానికి ఇట్లా గుడ్డ కప్పేసేసి గుద్ది ఏమని తెలుసా? నేను గుద్దినది ఎవరో చెప్పు అన్నారు. చెప్తారా అట్లా? కానీ అట్లా చేశారు పిల్లలు యేసుక్రీస్తు వారిని. ఆయన గడ్డం పట్టుకొని పెరికారు గట్టిగా. చూడండి యేసుక్రీస్తు ఎంత శ్రమ పడ్డాడో. మనందరి కొరకే. యేసుక్రీస్తుకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. యేసుక్రీస్తు నీ కొరకు ఆయన రక్తమంతా కార్చేసింది పిల్లలు. యేసుక్రీస్తు వారిని అట్లా శిలువలో వేలాడదీసిన తర్వాత ఒక సైనికుడు వెళ్ళి బల్లెముతోటి ఆయన పక్కలో పొడుస్తాడు. పక్కలో పొడిచినప్పుడు రక్తము నీళ్లు మొత్తం వచ్చేసి బ్లడ్ అంతా కారిపోయి చివరికి ఒంట్లో ఉన్న నీళ్లు బయటకు వచ్చి, అంటే యేసుక్రీస్తు మనందరి కొరకు రక్తం అంతా కార్చేసిండు. చివరికి ఇంకా ఆయన దేహంలో ఏం లేదు, రక్తమే లేదు, నీళ్ళు వచ్చినాయి ఆఖరికి. అంత ప్రేమించాడు నిన్ను యేసుక్రీస్తు ప్రభు. నీ కొరకు రక్తమంతా కార్చాడు. రక్తమంతా పోయినాక మనిషి బతుకుతాడా? బతకడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా నీ కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన శిలువ మీద దింపేసేసి యోసేపు అనే ఒక భక్తుడు ఏం చేసినాడు తెలుసా? ఆయన కొరకు సమాధి తయారు చేయించుకుంటే ఆ సమాధిలో యేసుక్రీస్తు దేహాన్ని తీసుకుపోయి పెట్టాడు. అయితే 3వ రోజు కొంతమంది స్త్రీలు వెళ్ళారు చూద్దామని, యేసుక్రీస్తుకు సుగంధ ద్రవ్యాలు పూయాలని. అంటే యేసుక్రీస్తు దేహం కుళ్ళిపోకుండా ఏదైనా పూస్తే సెంట్లు కొడతారు కదా, స్మెల్ రాకుండా కుళ్ళిపోకుండా, అట్లా వాళ్ళు చేయాలనుకున్నారు. పోయి 3వ రోజు అంటే ఆదివారం, ఇదే రోజు అనమాట, ఆదివారం రోజు వెళ్ళి చూద్దామని పోతారు. అయితే సమాధికి ఏముంటుంది తెలుసా? ఆ సమాధి ఇట్లా ఒక రాయి ఉంటుంది పిల్లలు. వాళ్ళ సమాధులు ఎట్టుంటాయి అంటే పెద్ద రాయి ఉంటుంది. రాయి లోపల మొత్తం తొలిపిస్తారు గ్యాప్. ఆ లోపల మనిషి శవాన్ని పెడతారు. బయట ఏం చేస్తారంటే పెద్ద రాయిని రౌండ్గా ఉండదాన్ని దానికి అడ్డం పెట్టేసేస్తారు అనమాట. ఇప్పుడు అనుకుంటున్నారు ఈ స్త్రీలు, అమ్మో ఆ సమాధి ముందు పెద్ద రాయి ఉంది కదా, ఎవరు దొర్లించాలి ఇప్పుడు, మనకంత బలం చెప్పేసి మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నారు. చివరికి వెళ్ళి చూస్తే ఆ రాయి దొర్లించబడి ఉంది సమాధి దగ్గర. సమాధిలో చూస్తే యేసుక్రీస్తు వారు లేడు. ఏమయ్యాడు? ఆ సమాధిని జయించుకొని లేచాడు. అప్పటిదాకా వారు దుఃఖంతో ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు సమాధిని జయించుకొని తిరిగి లేచాడో అప్పుడు ఏమైంది చెప్పండి పిల్లలు? యేసుక్రీస్తు వారు సమాధిని జయించుకొని తిరిగి లేచాడు కాబట్టి వాళ్ళ హృదయాల్లో సంతోషము, ఆనందం ఉన్నది పిల్లలు. ఇదిగో
పిల్లలు చూడండి, యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, ఏయ్ విన్న జాగ్రత్త వినాలి, నేను ముగించేస్తాను. ఇంకా యేసుక్రీస్తు ఏం చెప్పినంటే, పునరుత్థానము జీవము నేనే, నాయందు అంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచేవారు చనిపోయినా కూడా బతుకుతారని చెప్పాడు. చెప్పాడు. ఏం చెప్పాడు యేసుక్రీస్తు? చెప్పాడు. ఏం చెప్పాడు? యేసుక్రీస్తు విశ్వాసం అంటే యేసుక్రీస్తు నమ్ముకునేవారు చనిపోయినా కూడా మళ్ళా బతుకుతారని చెప్పాడు. పిల్లలు, మీరు కూడా యేసుక్రీస్తు నమ్ముకుంటే ఒకరోజు చనిపోతాం మనందరం కూడా కదా. చనిపోయి మళ్ళీ ఏం చేస్తాం? ఎందుకు? యేసుక్రీస్తు బ్రతికాడు కాబట్టి, పునరుత్థానుడు కాబట్టి, సమాధిని జయించి లేచాడు కాబట్టి ఆయన నమ్ముకునే వారిని కూడా అలాగూ సమాధిని జయించి లేచే వారినిగా చేస్తాడు. ఆ శక్తి వారికి ఇస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు నీకు ఆ శక్తి వాళ్ళని కోరుతున్నాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి. చిన్న వయసులో మీరు పాపాలు ఒప్పుకోండి. పిల్లలు ఒప్పుకుంటారా? పాపాలు ఒప్పుకోండి. యేసయ్యా నేను పాపినయ్యా, నా కొరకే నువ్వు గాయాలు పొందినవు, నా కొరకే రక్తమంతా కార్చినావు, నా కొరకే చనిపోయినావు, సమాధి చేయబడ్డావు, మళ్ళీ తిరిగి లేచిన యేసయ్యా నా కొరకే. ఎందుకో? నేను కూడా మళ్ళీ తిరిగి లేవాలని. ఇదిగో ఎవరైతే అలా చేయబడతారో వారి కొరకు అక్కడ పరలోకంలో స్థలం ఉంది. పిల్లలు చెప్పండి, ఎవరి కొరకు చెప్పండి స్థలము? ఎవరి పాపాలకు క్షమించబడతాయో, ఎవరు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారి కొరకు పరలోకంలో స్థలం ఉంది. ఇంకా మిగతా ఎవరికి కూడా స్థలం లేదు. కాబట్టి నీకు పరలోకంలో స్థలం కావాలంటే ఏం చేయాలి? పాపాలు చేయాలి కాదమ్మా, పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు చేయకుండా జీవించాలి, పాపం ఒప్పుకోవాలి, తర్వాత పరిశుద్ధంగా జీవించాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. అంతే చాలు. ఇంకా సరే, ప్రార్థన చేస్తారా? మరి చెడు మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇంకా అట్టే మోకరించండి, అట్టే మోకరించాలి. పైకి మోకరించండి, పైకి మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిచే వారికి స్వీట్ లేదు, అట్టి పనులు లేవు. అర్థమవుతుందా? పైకి మోకరించాలా? పైకి మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. పిల్లలు మీ ముందున్న వాళ్ళని చూడండి, ఎట్ట మోకరించాలి, అందరూ మోకరించాలా? సరే, ప్రార్థన చేద్దామా? సరే, ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కలవేళ పిల్లలు చక్కగా సండే స్కూల్ పాటలు పాడగలటకు, పాటలు యాక్షన్ చేయగలటకు సహాయపడిందిగా మీకు స్తోత్రములు. వారు నేర్చు కంటదాకలు చెప్పగలటకు సహాయపడిందిగా మీకు స్తోత్రములు. ఇదిగో ఈ దినము మీరు సమాధిని జయించి లేచిన దినము, పునరుత్థాన దినము అని ఇదిగో మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీకు స్తోత్రములు. మీరొక్కరు మాత్రమే ఈ ప్రపంచం అంతట్లో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడవు, అది మా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీకు స్తోత్రములు. మా కొరకే చనిపోయారని, మా కొరకే రక్తమంతా కార్చారని, సమాధి చేయబడ్డారని, ఇదిగో మరలా మా కొరకే మీరు తిరిగి లేచారని మేము జ్ఞాపకం చేసుకున్నాం వాక్యాన్ని. అందుకొరకే మీకు స్తోత్రములు. ఇదిగో దేవా, ఈ చిన్న బిడ్డలందరినీ చిన్న వయసులో రక్షించుకునండి. వారు పాపాల కొరకే పశ్చాత్తాపడటకు సహాయం చేయండి. చిన్న వయసులో వారిని ప్రభా మీరు కాపాడము, భద్రపరచుము. దుష్టుని వారిని ముట్టకుండా చేయండి, దుష్టిని బారిన పడకుండా చేయండి, దుష్ట సాంగత్యం నుండి తప్పించుము. దేవా, మీరు పాపాలను నొప్పుకొని నీతిమంతులుగా తీర్చబడి మీద విశ్వాసం ఉంచి ఎలాగ మీరు సమాధిని జయించి లేచారో అలాగ వీరందరూ కూడా, మేమందరం కూడా ఒకానొక దినము సమాధిని జయించుకొని తిరిగి లేచి మీతో కూడా పరలోకంలో యుగాయుగాలు ఉండకు మీరు నాకు మాకు సహాయం చేయమని బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. సరే, మీరు త్వరగా వెళ్ళి చేతులు కడుక్కొని వస్తే భోజనాలు వచ్చి లైన్లో కూర్చోండి. చేతులు కడుక్కొని వచ్చి వరుసగా వచ్చి లైన్లో కూర్చున్నా మీకు భోజనాలు.